హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీజకి తనూజ దెబ్బ మామూలుగా పడలేదు అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి నామినేట్ చేయాలి అంటూ అడుగుపెట్టిన శ్రీజ నామినేషన్లో భాగంగా కళ్యాణ్ని నామినేట్ చేస్తూ మొత్తం తనూజ చుట్టూ తిప్పి తనూజని ఏకిపారేసింది అని చెప్పవచ్చు. అయితే శ్రీజ తనూజని ఏకిపారేసింది, కానీ ఏకిపారేసిన తర్వాత తనూజ శ్రీజకి మేకై కూర్చుంది అని చెప్పాలి. ఎందుకంటే శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ద్వారా టెంపరీ హౌస్మేట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత ఆడియన్స్ ఓట్ల ద్వారానే ఒకరు ఇంట్లో ఉంటారని మరొకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు అంటూ భరణి శ్రీజలతో మాట్లాడటం జరిగింది బిగ్ బాస్. ఇక్కడే తనూజ దెబ్బ శ్రీజకి రుచి చూపించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తనూజకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటింగ్లో కానీ మరెక్కడైనా కానీ తనూజ టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది. ఇక తనూజకి చాలా క్లోజ్గా ఉంటారు, అలాగే సపోర్ట్గా కూడా ఉంటారు భరణి. దీంతో తనూజ సపోర్టర్స్ అందరూ కూడా మొత్తం భరణికే మూకుమ్మడిగా ఓట్లు వేయడంతో భరణి పర్మనెంట్ హౌస్మేట్ అయ్యాడు. శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు, అలాగే ఎలిమినేట్ చివరన నిల్చొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు అంటే నామినేషన్స్లో కళ్యాణ్ని నామినేట్ చేసి తన పాయింట్స్ని డైరెక్ట్గా చెప్పి ఉంటే సరిపోయేది. కానీ అనవసరంగా తనూజతో పెట్టుకొని తనూజతో గొడవ పడటంతో తనూజ ఫ్యాన్స్ కనీసం పోనీలే శ్రీజ గేమ్ బాగా ఆడింది కదా అని కాకుండా కనీసం 5% ఓట్లు వేసినా కూడా ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ తనూజ ఫ్యాన్స్ మొత్తానికి మొత్తం ఒక్క ఓటు కూడా, 1% కూడా మొత్తం డివైడ్ అవ్వకుండా భరణికే మద్దతు తెలపడంతో భరణి పర్మనెంట్ హౌస్మేట్ అయ్యాడు. శ్రీజకి మరోసారి దెబ్బ పడింది అని చెప్పవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత తనూజతో పెట్టుకుంటే ఎవరైనా కూడా బూడిద పాలే కావాల్సిందే అని చెప్పవచ్చు. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి తనూజ ఫ్యాన్స్ అందరూ విన్నర్ తనూజ అంటూ కామెంట్స్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.